హాయ్ అండి, మా అమ్మాయి కోసం నేను కొన్ని లంగావాణీలు అయితే స్టిచ్ చేశాను అనమాట. సో అవన్నీ కూడా నా దగ్గర ఉన్న చీరలు లేదా మీషోలో తెప్పించినటువంటి శారీస్ తోటి కొన్ని మెటీరియల్ తీసుకొని కూడా నేను స్టిచ్ చేశాను. అవి ఎలా స్టిచ్ చేశాను, మోడల్స్ ఏంటి అనేది ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాను. చూసేద్దాం వచ్చేయండి. ఇది ఫస్ట్ చూపిస్తున్నాను. ఇది మోడల్ ఎలా కుట్టాను, ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తానండి. ఇది లంగా, ఇది సారీ అండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువకే ఉంది, కానీ చూడ్డానికైతే మాత్రం చాలా షైనింగ్ వచ్చి చాలా అందంగా ఉంటుంది. నాకు ఈ స్కై బ్లూ చాలా బాగా నచ్చింది. దీన్ని నేను కొంచెం బిళ్ళ కుర్చీలు పెద్ద పెద్దగా పెట్టుకున్నాను. రెండు వైపులా వస్తాయి అన్నమాట. ఇటు ఇటు కూడా మట్టు పెట్టాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాస్త ఎక్కువగా గెహరా అంటారు కదా, అది చాలా ఎక్కువగా వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నేను చిన్న చిన్నగా మోడల్ ఇలా స్టిచ్ చేసుకున్నాను. టాజిల్స్ ఇలా తయారు చేశాను అనమాట. దీనికి బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్. అలాగే దీని బ్లౌజు చూడండి, ఇది మోడల్ పెట్టాను నేను. ఒకే బ్లౌజ్లోని ఒక 2-3 రకాల మోడల్స్ కూడా వచ్చేసేటట్టు పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్కి ఇలా కుర్చీలు వచ్చాయి. ఇక్కడ లేస్ కూడా వేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. తొడుక్కున్నప్పుడు మనకి యూజ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. అలాగే హ్యాండ్ కిందని ఈ విధంగా కట్ వర్క్ అయితే ఇచ్చాను అనమాట. ఇక బ్యాక్ సైడ్కి వస్తే ఇలాగా మోడల్ డిజైన్ చేశాను. దీనికి ఒక బౌలాగా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా ఇంకా ఫ్రంట్కి వస్తే ఫ్రంట్ని ప్రిన్స్ కట్ చేసుకున్నాను. ప్రిన్స్ కట్ చాలా ఈజీ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. మనకు బ్లౌజు సింపుల్గా ఉంటుంది పిల్లలకి. సో నేను ఇదైతే ప్రిన్స్ కట్ని పెట్టి కుట్టాను. ఇక సైడ్ నేను రైట్ సైడ్ అనమాట, మనకి ఎక్కడైతే కొంగు వచ్చేస్తుందో అటువైపుకి నేను జిప్ అయితే పెట్టాను అనమాట. ఈ విధంగా జిప్ యూస్ చేసుకుంటారు పిల్లలు బ్లౌజ్ వాడేటప్పుడు. ఇలా సో దీని మీదకి వాణి అయితే ఇలా మెరూన్ కలర్ వాణి తీసుకున్నాను సెపరేట్గా. ఇది కూడా మనకి కొంచెం బడ్జెట్లోనే దొరుకుతుందండి. 550-600కి వచ్చేస్తుంది ఇది. సో మనం ఇంట్లోనే ఇవి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి చాలా తక్కువలోకే అయిపోతాయి. అయితే సారీస్ కూడా బాగుంటాయండి. 550 మ్యాక్సిమం 6000 రూపీస్ పెట్టుకుంటే చాలు, మంచి సారీస్ వస్తాయి. బోర్డర్ కూడా పెద్దగా ఉంటుంది. అలాగే నేను లోపల దీనికి ఇలా లైనింగ్ తీసుకున్నాను. ఇది నేను క్రేప్ క్లాత్ తీసుకొని లోపల లైనింగ్కి యూస్ చేశాను. అలాగే ఈ క్యాన్ కూడా తీసుకున్నానండి. క్యాన్ కొంచెం తీసుకొని దీనికి అటాచ్ చేసుకున్నాను. సో దీనికి అటాచ్ చేయడం వల్ల మనం పాప లంగా వేసుకున్నప్పుడు కొంచెం గెహరా అది కూడా వెడల్పుగా బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది శారీ అండి. ఇది నా కోసం తీసుకున్న శారీ అనమాట. దీన్ని కూడా నేను మా అమ్మాయికి లంగావాణి కింద స్టిచ్ చేశాను. సో దీని గురించి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది పట్టు చీర అండి, మంగళగిరి పట్టు. ఇది కాస్ట్లీ. అయితే దీన్ని నేను కొన్ని రోజులు ఒక 2-3 టైమ్స్ నేను యూజ్ చేసిన తర్వాత ఈ కలర్ చాలా బాగుంది కదా అని చెప్పి నేను పాపకి మా అమ్మాయి కోసం అని చెప్పి నేను దీన్ని లంగా కింద స్టిచ్ చేశాను. అయితే దీన్ని ఎక్కడ కూడా నేను శారీని కట్ చేయలేదండి. కట్ చేయకుండా మొత్తం శారీ అంతా కూడా స్టిచ్ చేస్తాను. ఇది కంచి పట్టు అండి. అయితే నేను మొత్తం శారీ అంతా కూడా కొంచెం మిగిలిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే, కానీ నేను మిగల్చకుండా మొత్తం అంతా కూడా శారీ గెహరా అంతా ఎక్కువగా వచ్చినట్టుగా నేను ఫ్రీగా ఉంటుంది కదా అని మొత్తం అంతా పెట్టేసి శారీని స్టిచ్ చేసేసాను. దీని మీదకి సెపరేట్గా వాణి తీసుకున్నాను. ఈ వాణి కూడా మాకు 550 రూపీస్ పడింది. ఇలా దీనికి వర్క్ వచ్చిందండి వాణికి. ఇలాగా చాలా బాగుంది వర్క్. కట్ వర్క్ ఇచ్చారు. ఇలా డిజైన్ కట్ వర్క్ కూడా ఉంటుంది. ప్లస్ ఇలా కుందన్స్ అన్నీ వస్తాయి. తర్వాత బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేశాను. ప్రిన్స్ కట్టే కుడతానండి మ్యాక్సిమం మా పాపకి అన్నీ కూడా. సో ఇక బ్యాక్ సైడ్కి ఇలాగా టాజిల్స్ ఈ విధంగా వేసుకున్నాము.
నేను ఇది మొత్తం సారీ అంతా కూడా చీర కుట్టేశానండి. యాక్చువల్గా మనం లంగా కుట్టించుకోవాలనుకుంటే సారీలో కొంత పీస్ మాత్రమే మనకి గెహరా ఎంత కావాలో అంత యూస్ చేసుకుంటే మిగతా అంతా కూడా మనకి మిగులుతుంది పీస్. దాంతో మనం ఒక బ్లౌజ్ అయినా అవుతుంది, లేదా ఒక టాప్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కానీ నేనైతే ఈ సారీకి మాత్రం నేను మొత్తం సారీ అంతా లోపలికి పెట్టేశాను. మొత్తం ఇదిగో చూడండి, ఇది పైటంచు, ఇది కూడా లోపలికి వచ్చేసింది. ఇంకా మొత్తం ఉన్న సారీ అంతా కూడా ఇలా పెట్టేసి లోపలికి కుట్టేశాను. మనకి ఇది లంగా కింద వద్దు అనుకున్నాం అనుకోండి, ఒక 1 or 2 టైమ్స్ వాడేసిన తర్వాత ఇది లంగాగా మనం యూజ్ చేయకూడదు, సారీ కావాలి అనుకుంటే జస్ట్ కొంచెం శ్రమ అనుకుంటే మరి పర్వాలేదు, కొంచెం స్టిచెస్ అన్నీ ఓపెన్ చేసేసుకుంటే మళ్ళీ ఇది శారీ లాగా యూజ్ అయిపోతుంది. ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే దీన్ని ఈ విధంగా స్టిచ్ చేశాను మా అమ్మాయి కోసం. నెక్స్ట్ ఈ శారీ అండి, ఈ లంగావాణి కూడా నేను స్టిచ్ చేసిందే. ఇది పట్టు చీరేను, దీన్ని నేను షాప్లో తీసుకున్నాను. నాకు శారీ కని తీసుకున్న తర్వాత లంగావాణికి బాగుంటుంది కదా అనిపించింది. నేను వెంటనే దీన్ని లంగా కింద బ్లౌజ్ కింద స్టిచ్ చేస్తాను. ఇదండి వైలెట్ కలరు, లైట్ ఎల్లో కలర్ అండ్ కాపర్ కలర్ కూడా దీనికి ఉంటుంది బార్డర్. సో ఇది ఫొటోస్లో కూడా చాలా బాగా నీట్గా పడుతుంది అనమాట. దీనికి నేను లోపల లైనింగ్ తీసుకొని క్రేప్ క్లాత్ తీసుకొని లైనింగ్ అయితే యూస్ చేసుకున్నాను లైనింగ్కి. అలాగే కిందని కూడా నేను ఇక్కడ స్టిఫ్గా ఉండడం కోసమని లోపల ఒక మెటీరియల్ యూస్ చేసి స్టిఫ్గా ఉండేలాగా చేస్తాము. ఇలా స్టిఫ్గా ఉంటే కనుక మనకి లెహంగాలు అవి కూడా చూడ్డానికి బాగుంటుంది అనమాట. సో దీని మీద బ్లౌజ్ అండి, నేను సేమ్ కలరే దీనికి పైటంచుకు వస్తుంది కదా, ఆ క్లాత్ తోటి నేను దీన్ని స్టిచ్ చేశాను. ఇదిగో ఈ మోడల్ అయితే స్టిచ్ చేశాను అనమాట. దీనికి చిన్న కాలర్ నెక్ అయితే యూస్ చేసి కుట్టాను. నెక్ రౌండ్ ఈ డిజైన్ నెక్ పెట్టి కాలర్ నెక్ పెట్టుకొని లేసెస్ అన్నీ వేసాను అనమాట. కిందని ఈ విధంగా చిన్న కట్టించి ఇలా కుట్టాను. హ్యాండ్స్ కూడా దీనికి నేను కట్ వర్క్ ఇచ్చాను, ఇలాగా కింద డిజైను కొంచెం 1/3 పెట్టాను అనమాట హ్యాండ్స్కి. అలాగే ఇది మోడల్ ఇదండి. ఇక సెపరేట్గా టాజిల్స్ అయితే నేను దానికి స్టిచ్ చేయలేదు, ఈ లంగాకి సెపరేట్గా ఉంచేసాను ఇలాగా. ఇవి బ్లౌజ్కైనా అటాచ్ చేసుకోవచ్చు, లేదా లెహంగాకైనా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా టాజిల్స్ అయితే ఒకటి వైలెట్ పర్పుల్ కలరు, ఇంకోటి కాపర్ కలర్ అండ్ ఎల్లో కలర్, ఈ 3 కలర్లతోటి ఈ విధంగా అయితే టాజిల్స్ని స్టిచ్ చేశాను. అలాగే దీని మీదకి వాణి ఇలా లైట్ మస్టర్డ్ కలర్ వాణి అయితే తీసుకున్నాను అన్నమాట సెపరేట్గా. దీనికి కూడా ఇక్కడ మేము థ్రెడ్స్ తీసుకొని వీటికి వేసాము. ఈ శారీలో క్లాత్ మిగిలిన దాంతో నేను ఈ విధంగా అయితే మాస్క్ లాగా తయారు చేశానండి. మాస్క్ లాగా కాదు, మాస్కే తయారు చేశాను. ఈ విధంగా ఇలా లోపల కాటన్ క్లాత్ వేసాను. అలాగే నెక్కు పెట్టుకోవడానికి ఇలా డిజైన్ ఉన్న చిన్న క్లాత్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసి ఇక్కడ బీడ్స్ వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ మనకి నెక్కి ఇలాగా ప్రెస్ బటన్ పెట్టేశాను. ఇలా మనం ప్రెస్ బటన్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్కి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు. మీకు ఫోటో కూడా పెడతాను, అప్లోడ్ చేస్తాను, చూడండి ఫోటోని. అలాగే హ్యాండ్కి కూడా చిన్నగా ఈ డిజైన్ ఉన్నటువంటి క్లాత్ని ఇలా పెట్టుకొని మధ్యలో మన దగ్గర ఏమైనా పాతవి ఏమైనా ఫ్లవర్ లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చండి డిజైన్కి. వీటికి ఈ విధంగా పెట్టి ప్రెస్ బటన్ అయితే పెట్టేశాను. హ్యాండ్కి పెట్టుకోవడానికి ఇది సేమ్ కలరు మనకి వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే నేను ఈ డ్రెస్ని స్టిచ్ చేశాను మా అమ్మాయి కోసం. ఇది కూడా శారీ ఏనండి, శారీ తీసుకొని లంగావణికి స్టిచ్ చేశాను. ఇది శారీ ఏనండి, ఇది ఎల్లో కలర్ శారీ. ఎల్లోకి బ్లూ బార్డర్ అయితే వస్తుంది ఎల్లో. ఇది కూడా ఫొటోస్కి మనకి బయట వేసుకున్నప్పుడు ఫంక్షన్స్కి వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. సో నేను ఈ విధంగా అయితే పెద్ద పెద్ద కుర్చీలు పెట్టేశానండి దీనికి ఎక్కువగా. అంటే ఇందులో క్లాత్ కూడా ఇంకా నాకు మిగిలింది, ఈ క్లాత్ చాలా క్లాత్ మిగిలింది. యాక్చువల్గా ఇంకొక చిన్నపిల్లలు ఎవరికైనా ఒక లంగా అయితే అవుతుందన్నమాట.
కానీ నేను అది మా ఇంట్లో ఇంకెవరు లేరు చిన్నపిల్లలు అని చెప్పి నేను స్టిచ్ చేయలేదు. ఈ మిగిలిన క్లాత్ని కావాలంటే సేమ్ వాణి కింద యూస్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ మిగిలింది. ఈ మిగిలిన క్లాత్ అంతటిని మనం వాణి కింద యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ 2.5 మీటర్లు మిగిలిపోయింది, వాణి కింద యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక దీనికి నేను వేరేగా కాంబినేషన్ ఇలా ఉంటుంది కదా అని చెప్పి బ్లూ కలర్ వాణి అయితే తీసుకున్నాను. ఇలాగా బ్లూ, దీనికి లేస్ తీసుకొని అంచులాగా కుట్టాను. అలాగే ఇది రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. అంటే విత్ వర్క్ వచ్చిందనమాట ఈ బ్లౌజ్కి. ఇలాగా అయితే బాగుంది కదా దీనికి అని చెప్పి నేను రెడీమేడ్ తక్కువకి వచ్చిందండి, తక్కువకి వచ్చింది కదా అని నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొని దీనికి సెట్ చేసుకున్నాను. సో మనమే ఇంట్లోని శారీస్ తీసుకొని స్టిచ్చింగ్ కొంచెం వస్తే చాలండి. పిల్లలకి మనం చాలా నీట్గా లంగావాణీలు, డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవచ్చు. మనం స్టిచ్ చేస్తే మనకి అదొక ఆనందం కూడా ఉంటుంది కదా. చాలా కామన్ కలర్ అండి పింక్ అండ్ గ్రీన్ అనేది. ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అందరికీ పింక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాగే కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఈ కలర్ మనం యూస్ చేస్తే. సో నేనైతే పింక్కి గ్రీన్ బార్డర్ ఉన్నది తీసుకున్నాను. ఇది మెటీరియల్. ఈ మెటీరియల్కి నేను స్టిచ్ చేశాను. ఈ పింక్ కలర్ క్లాత్ మీద చిన్న బుట్ట వచ్చిందండి, గోల్డ్ బుట్ట. అలాగే గ్రీన్కి ఈ విధంగా అయితే గోల్డ్ తోటి బుట్ట వచ్చింది బార్డరు. సో నేను ఇక మిగిలిన బార్డర్ని తీసుకొని పైన అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. అలాగే ఈ స్టిచ్చింగ్ కొంచెం డిఫరెంట్ అండి. ఇక్కడ మనం బిళ్ళ కుర్చీలు కాదు, చిన్న చిన్న కుర్చీలే పెట్టుకున్నాను. కాకపోతే ఇక్కడ వరకు మనకి ఇలా పొడుగ్గా స్టిచ్ అయితే వేసుకున్నాను అనమాట. కొంచెం లావుగా ఉన్నారు అన్న వాళ్ళకి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి నడుం చాలా సన్నగా కనబడుతుంది. అందుకని నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. సో దీని మీదకి నేను ఈ కలర్ గ్రీన్, ఇలా బాటిల్ గ్రీన్ కలర్ వాణి అయితే తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువేనండి. ఇవి 1000 రూపీస్ వరకు అయితే ఉంటాయి. ఎందుకంటే వీటికి కట్ వర్క్ వస్తుంది, ప్లస్ ఈ విధంగా బీడ్స్తో అయితే ఉంటుంది. కొంచెం బరువు కూడా ఉంటుంది వాణి. బీడ్స్ గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి వస్తాయి. నెక్స్ట్ బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్ అయితే దీనికి స్టిచ్ చేశాను. పర్పుల్ కలర్ లంగావాణి అండి ఇది. ఆడపిల్లలు లంగావాణిల్లో చాలా అందంగా ఉంటారు. నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని నేను మా అమ్మాయికి ఎక్కువగా లంగావాణిలే ఎక్కువగా యూస్ చేయమని చెప్తూ ఉంటాను. నేను కూడా ఎక్కువగా స్టిచ్ చేస్తూ ఉంటాను. సో ఇది పర్పుల్ కలర్. ఇది కూడా సారీయే. పర్పుల్ మీద గోల్డ్ డిజైన్ వచ్చింది, గోల్డ్ బార్డర్ వచ్చింది. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. ఇది కలర్ కూడా బాగుంది, బయట కూడా చాలా బాగుంటుంది. ఫొటోస్కి కూడా వాటికి చాలా బాగుంటుంది కలరు. సో నేను దీనికి కూడా లోపల పర్పుల్ కలరే క్రేప్ లైనింగ్ తీసుకొని నేను లోపలికి దీన్ని స్టిచ్ చేశాను. అయితే ఇది మోడల్ ఏం చేశానంటే దీనికి చిన్న చిన్నగా కుర్చీలు పెట్టుకొని ఇలా ఫ్రిల్స్ అన్నీ కూడా ఐరన్ చేసుకొని, ఐరన్ ప్లీటెడ్ లంగావాణి అండి ఇది. సో నేనైతే ఈ విధంగా చిన్నగా స్టిచ్ చేసి కింద వరకు మనం దీన్ని స్టిచ్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇవన్నీ స్టిచ్ చేసుకొని ఐరన్ చేసి చాలా చేయాలి. ఇది దగ్గరగా వస్తాయన్నమాట ప్లేట్స్ అన్నీ కూడా. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అయితే దీని మీదకి నేను కాంబినేషన్గా ఇలా పింక్ వాణి అయితే సెట్ చేశాను. యాక్చువల్ దీని మీదకి గోల్డ్ కూడా వేసుకోవచ్చు. ఇలా గోల్డ్ కలర్ కూడా మ్యాచ్ అవుతుంది దీనికి. గోల్డ్ అయినా వేసుకోవచ్చు, కానీ గోల్డ్ కన్నా పింక్ అయితే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఇలా క్లాత్ తీసుకున్నాను, జార్జెట్ క్లాత్ తీసుకొని దీనికి ఇది లేస్ సెపరేట్గా తీసుకున్నాను. బండిల్ తీసుకొని దీని మీదకి ఈ విధంగా స్టిచ్ చేశాను లేస్ని. సో ఇలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. దీనికి మనం గోల్డ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే పర్పుల్ బ్లౌజ్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. వైట్ కలర్ విత్ మస్టర్డ్ కలర్. ఇది వైట్ అండి. వైట్ మీద ఇలా రెడ్, గ్రీను అన్ని కలర్స్ వచ్చాయి. బార్డర్ అయితే మస్టర్డ్ కలర్ వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చింది. ఇవి కొంచెం ట్రెండింగ్లో ఉండేవి అప్పుడు. సో నేను అప్పుడు ఇదైతే క్లాత్ తీసుకొని మెటీరియల్ తీసుకున్నాను. దీన్ని మెటీరియల్ తీసి స్టిచ్ చేశాను.
దీని మీద బ్లౌజు మస్టర్డ్ కలర్ బ్లౌజ్. సో నేను దీనికి కూడా డిజైన్ చేశాను. ఇలా ఫ్రంట్కి ప్రిన్స్ కట్ ఇచ్చాను, రౌండ్ నెక్. ఇక్కడ కిందని ఆలియా కట్ ఈ విధంగా కొంచెం షేప్ చేసుకొని ఆలియా కట్ లాగా చేసి దీనికి లేస్ వేసుకున్నాను. ఇక బ్లౌజ్కి హ్యాండ్కి ఈ విధంగా అయితే మధ్యలోని ఇలాగా షేప్ చేసి ఈ క్లాత్ అయితే అటాచ్ చేశాను. కిందని కట్ వర్క్, చిన్న కట్ వర్క్ మోడల్ ఇచ్చి లేస్ యూస్ చేశాను. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్కి ఈ డిజైన్ పెట్టాను. చాలా బాగుంటుందండి. ఇది సింపుల్గా ఉంటుంది. ఇలాగా ఈ నెక్ ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కూడా అటాచ్ చేశాను. ఇక ట్యాజిల్స్ వస్తే ఈ విధంగా స్టిచ్ చేశాను. ట్యాజిల్స్ని సైడ్ని జిప్, మ్యాక్సిమం నేను అన్నిటికీ సైడ్ జిప్ యూస్ చేస్తాను వీటికి. సో ఈ విధంగా సైడ్కి జిప్ వస్తుంది. దీని మీదకి సెపరేట్గా మస్టర్డ్ ఎల్లో కలర్ వాణి ఇంతకుముందు చూపించాను కదా, ఈ కలర్ వాణి అయినా యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా రెడ్ కలర్ అయినా యూస్ చేయొచ్చు. బ్లూ, గ్రీన్, ఎనీ, ఇది ఆల్ కలర్స్ ఉన్నాయి దీని మీద, కాబట్టి మనం ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే ఈ క్లాత్ తీసుకొని లంగా కింద స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఈ గ్రీన్ అండ్ రెడ్, ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. మేమైతే కాంబినేషన్ ముందు అనుకుంటాము ఈ కలర్కి ఈ కలర్ ఉండి ఎట్టెట్టుగా చూసుకొని తీసుకోవాలి క్లాత్ అని. సో ఈ క్లాత్కి ఇలా ప్యారెట్ గ్రీన్కి రెడ్గా ఉన్నది తీసుకున్నాను. ఈ కిందని కూడా బార్డర్ వచ్చింది. నేను దీనికి స్టిఫ్గా ఈ కిందని మనకి లంగా దగ్గరగా అయిపోకుండా ఫ్రీగా వెడల్పుగా ఉండేలా ఉండాలి అని చెప్పి నేనైతే దీని లోపల ఒక రకమైనటువంటి మెటీరియల్ యూస్ చేసి స్టిచ్ చేశాను. ఇది చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందన్నమాట. క్రేప్ మెటీరియల్. దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. అలాగే ఈ క్లాత్ వేరండి, దీనిలాంటి డిజైన్ రాలేదని కలంకారీ డిజైన్, ఇదేమో హ్యాండ్ పెయింటెడ్ డిజైన్ అనమాట. సో నేను ఇది సెపరేట్గా క్లాత్ తీసుకున్నాను వాణి కోసం అని చెప్పి దీనికి ఇలా మ్యాచ్ చేశాను అనమాట. దీనికి బాగుంటుంది కదా అని రెడ్ కలర్ వాణి మ్యాచ్ చేసుకున్నాను. అలాగే మనకి సెపరేట్గా ఇంకేదైనా కావాలంటే ఎల్లో కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్, బ్లాక్ విత్ గోల్డ్. ఇది మెటీరియల్ తీసుకున్నానండి. బ్లాక్ చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ అని చెప్పి మెటీరియల్ తీసుకున్నాను. ఈ బ్లాక్ మీద ఇవి బుటాలా ఉన్నది కదా, ఇది బుటా కాదు, మిర్రర్ అనమాట. మిర్రర్ వర్క్, ఫుల్ మిర్రర్ వర్క్ ఉంది దీనికి. సో నాకు ఇది మా అమ్మాయికి కూడా చాలా బాగా నచ్చింది. బ్లాక్ కలర్కి మిర్రర్ వర్క్ చాలా బాగుందని చెప్పి మిర్రర్ వర్క్ తీసుకున్నాం. దీనికి గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది. దీనికి మేము గోల్డ్ కలర్ వాణి అయితే తీసుకున్నాను. కిందని కట్ వర్క్ వస్తుంది. ఇలా డిజైన్ అయితే వచ్చింది, సెల్ఫ్ డిజైన్ అంతా గోల్డ్ కలర్ తోటే బుట్ట అంతా వచ్చింది. చెక్స్ వచ్చాయి, విత్ చెక్స్ వచ్చాయి దీనికి. సో ఇదైతే చాలా బాగుంటుంది దీని మీదకి. అయితే దీని లోపల నేను లైనింగ్ అయితే యూస్ చేయలేదండి, ఎందుకంటే క్యాన్ బ్లాక్ కలర్ క్యాన్ ఒకటి స్టిచ్ చేశాను. సెపరేట్గా తీసుకున్నాను నెట్ అంతాను, క్లాత్ తీసుకొని నేను క్యాన్ని స్టిచ్ చేశాను. సో డైరెక్ట్గా క్యాన్ వేసుకొని దీన్ని అయితే వేసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా అన్నీ ఒకేలాగా ఎందుకని చెప్పి దీనికి వేరేలా స్టిచ్ చేశాను అనమాట. దీనికి మనం మ్యాచింగ్గా గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే యూస్ చేసుకోవచ్చు లేదా ఆర్ బ్లాక్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ బ్లౌజ్ యూస్ చేసి ఈ విధంగా ఈ గోల్డ్ వాణి వేసుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది. ఇంకా లాస్ట్గా 3 మిగిలాయి ఫ్రెండ్స్. నేను స్టిచ్ చేసిన వాటిలోని ఈ 3 కూడా చూపించేస్తాను, కొంచెం ఓపిక చేసుకొని చూసేయండి. ఇది కూడా సారీయేనండి. ఇది నేను మీషోలో తెప్పించాను సారీ. ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది, పట్టు చీరలాగా ఉంది. ఇది కూడా డార్క్ గ్రీన్ కలర్కి ఆలివ్ గ్రీన్కి పింక్ బార్డర్ అనమాట. ఇది బార్డర్ కూడా చాలా బాగుంది. నా దగ్గర సేమ్ పట్టు చీర ఉంది. సో మా అమ్మాయి నేను ఇద్దరం కూడా సేమ్ బట్టలు వేసుకున్న రోజుని ఫంక్షన్స్కి నేను సేమ్ శారీ కట్టుకున్నప్పుడు తను కూడా సేమ్ కలర్ లంగావాణి వేసుకుంటుందని ఈ విధంగా అయితే నేను శారీ తీసి దీన్ని స్టిచ్ చేశాను. దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ గోల్డ్ కలర్ వాణి వేసుకుంటుంది ఈ విధంగా.
దీని మీద పీకాక్స్ వచ్చాయి. ఈ సారీకి పీకాక్ బుట్ట అయితే ఇలా వచ్చింది పీకాక్. సో నాకు ఇది బాగా నచ్చిందని చెప్పి నేను ఇలా తీసుకొని స్టిచ్ చేశాను. ఇది స్కై బ్లూ ఆర్ సీ బ్లూ కూడా అనొచ్చు. దీనికి ఆలివ్ గ్రీన్ బార్డర్ వచ్చింది. ఇదేంటి కాపర్ కలర్ దాంతో ఇచ్చాడు బార్డరు. సో ఈ కలర్ కూడా చాలా బాగుందని చెప్పి ఈ శారీ ఇది కూడా ఈ శారీని ఇది మాకు ఏదో ఫంక్షన్కి వెళ్తే నాకు రిలేటివ్స్ పెట్టారు. సో ఈ శారీని నేను మా అమ్మాయికి లంగా కింద స్టిచ్ చేశాను. దీని మీదకి ఆలివ్ కలర్ బ్లౌజ్ అయితే ఇది నేను మీషో నుంచి తెప్పించానండి. సింపుల్గా అప్పుడు నాకు అవ్వలేదు స్టిచ్ చేయడానికి అని చెప్పి నేను ఇది మీషో నుంచి తెప్పించాను బ్లౌజు. దీనికి సపరేట్గా ఇలాగ వాణి అయితే ఆలివ్ కలర్ వాణి తీసుకున్నాను. ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను నేను. ఇది లేస్ కాటన్ లేస్ ఇది సెపరేట్గా తీసుకొని ఇలా మొత్తం వాణి అంతటికి కూడా 3 మీటర్స్ వాణికి చుట్టూ స్టిచ్ చేసేసాను. అంటే మరీ ప్లెయిన్గా ఉంటే ఏమీ లుక్ ఉండదు కదా అని చెప్పి నేను సింపుల్గా ఇలా ఉండడానికి అయితే స్టిచ్ చేశాను. ఇది కూడా శారీని నేను 1 టైం యూస్ చేశాను. అంటే నేను యాక్చువల్గా స్కూల్లో వర్క్ చేసేదాన్ని అనమాట. అందుకని చెప్పి మాకు యూనిఫామ్ ఉండేది. రెగ్యులర్గా నేను యూనిఫామ్ వెళ్ళేసరికల్లా నాకు ఈ శారీస్ని అలా ఉండిపోతుండేవి. సరే పిల్లలు అయితే కొంచెం యూస్ చేస్తారు కదా అని చెప్పి నేను స్టిచ్ చేసేసాను అనమాట లంగావాణిల కింద. సో ఇది స్కై బ్లూ లేదా సీ బ్లూ అని కూడా అనొచ్చు. ఇది సీ బ్లూకి ఇలా మంచి కలర్ బ్లూ వచ్చింది, రాయల్ బ్లూ వచ్చింది, గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ కలర్ ఈ విధంగా శారీలో మిగిలినటువంటి క్లాత్ని మనం వాణి కింద యూస్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద బార్డర్ వస్తుంది, ఇలా వాణిలాగా యూస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. లేదు అనుకుంటే సెపరేట్గా కూడా నేను క్లాత్ వాణి తీసుకున్నాను. ఇలా రాయల్ బ్లూది కట్ వర్క్ వచ్చింది విత్ ఇది నేను మీషోలోంచి తెప్పించాను. బీడ్స్ వచ్చాయండి. ఇవంతా కూడా గ్రీన్ కలర్ బీడ్స్ విత్ కట్ వర్క్ తోటి వచ్చింది వాణి. ఇదైనా కూడా చాలా బాగుంటుంది దీని మీద కాంబినేషన్కి. అలాగే బ్లౌజ్ కూడా శారీలో బ్లౌజే తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇది కూడా ప్రిన్స్ కట్, కొంచెం పొడుగ్గా అయితే కుట్టాను. హ్యాండ్స్కి ఇలా బార్డర్ కిందకి వచ్చినట్టుగా కొంచెం లాంగ్ హ్యాండ్స్ పెట్టాను. సైడ్ జిప్ అయితే యూస్ చేశాను ఇక్కడ. నేను ఇవే కాదండి, ఇంకా చాలా అవుట్ సైడ్ కూడా నేను స్టిచ్ చేసేదాన్ని. యాక్చువల్లీ నా ప్రొఫెషన్ అయితే నేను టీచింగ్ ఫీల్డ్ అనమాట. బట్ నేను ఎంత టీచింగ్ చేసినా నేను ఇంటికి వచ్చి హ్యాండ్మేడ్ వర్కులు చేసేదాన్ని శారీస్ మీద. నాకు అదొక స్ట్రెస్ రిలీఫ్ అనమాట చెప్పి నేను స్టిచ్చింగ్ అయితే చేస్తుండేదాన్ని. ఎప్పుడైనా నాకు వర్క్ బయట సైడ్ నేను జాబ్ చేసినప్పుడు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా ఇంట్లో నాకు ఉంటాయి కదా కొంచెం ఏవో ఒకటి. సో అప్పుడు కూడా నేను స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు నేను ఎక్కువగా స్టిచ్చింగ్ అయితే చేసేదాన్ని. ఇలా నేను ఏమైనా బట్టలు అవి స్టిచ్ చేశానంటే నాకు మైండ్ రిలీఫ్గా ఉండేదన్నమాట. అంటే కాస్త అలా కూర్చొని మనం దీని మీద కూడా మనం చాలా కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయాలి కదా. సో దాన్ని మర్చిపోయి స్టిచ్ చేసేటప్పుడు దీని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నాకు స్ట్రెస్ రిలీఫ్ అయితే ఉండేది. కొన్ని నేను ఇవే కాదు ఇంకా చాలా చాలా బట్టలు కుట్టాను. నేను ఇంకా మీకు పార్ట్ 2 పార్ట్ 3లో చూపిస్తాను. లంగావాణీలు కాదు, బ్లౌజెస్, డ్రెస్సులు, తర్వాత ఇంకా నేను శారీస్ మీద బీడ్స్ తోటి స్టిచెస్ అవన్నీ కూడా చేశాను. ఇక ముందు ముందు వచ్చేటటువంటి వీడియోల్లో చూపిస్తాను. థ్యాంక్స్ అండి, మీరందరూ నేను చేసినటువంటి వీడియోలన్నింటినీ చక్కగా చూసి ఆదరిస్తున్నందుకు, లైక్స్ కొడుతున్నందుకు, షేర్ కొడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక నేను సెకండ్ పార్ట్లోని నేను స్టిచ్ చేసినటువంటి శారీస్కి డిజైన్స్ బీడ్స్ తోటి అలాగే ఎంబ్రాయిడరీ చేశాను మిషన్ మీద. ఆ శారీస్ని కూడా నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను, తప్పకుండా చూసేయండి.